హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2024 ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఫర్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు గురించి డిస్కస్ చేద్దాం. బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. క్వశ్చన్ పేపర్ చూద్దాం. పార్ట్ ఏలో ఫస్ట్ అవగాహన ప్రతిస్పందనకి 20 మార్కులు ఉంటాయి. కింది గద్యాన్ని చదవండి, 5 ప్రశ్నలు తయారు చేయండి. ఈ ప్యాసేజ్కి అనుగుణంగా 5 ప్రశ్నలు తయారు చేయాలి. సో ఏ ప్రశ్నలు అయినా తయారు చేస్తే 5 మార్కులు వస్తాయి. ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక ఆన్సర్ రాస్తారు కాబట్టి. ఇచ్చిన గద్యాన్ని చదివి అవగాహన చేసుకుని అర్థవంతమైన 5 ప్రశ్నలు తయారు చేయాలి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు కేటాయించాలి. ఈ పద్యాల్లో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి. ప్రతిపదార్థానికి మార్క్స్ ఎలా కేటాయిస్తారో చూద్దాం. వేద పురాణ శాస్త్ర పదాల అర్థాలకు 3 మార్కులు. అంటే పద్యంలో ఉన్న పదాలకి అర్థాలు రాస్తే 3 మార్కులు, అన్వయ క్రమానికి 1 మార్కు, అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్కు. సో 5 మార్కులు ఈ విధంగా అలాట్ చేస్తారు. అలాగే దీనికి ఆప్షన్ కూడా సేమ్. పదాల అర్థాలకు 3 మార్కులు, అన్వయ క్రమానికి 1 మార్కులు, అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్క్. కింది పేరాన్ని చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు 1 లేదా 2 వాక్యాల్లో జవాబు రాయండి. ఈ ప్యాసేజ్కి 2 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. 10 మార్క్స్ ప్యాసేజ్ ఇది. ఏది మానవులకు అలంకారం కావాలి? మంచి గంధంలాగా పరిమళించే మానవత్వం మానవులకు అలంకారం కావాలి. ఇలా రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. మనసు ఎప్పుడు ఆనందంతో ఉప్పొంగుతుంది? మన దేశం, మన పుణ్యనదులు, మహోన్నత పర్వత శిఖరాలు, సుందరమైన ప్రకృతి వనరులు, పంట పొలాలు తలుచుకున్నప్పుడు మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. ప్యాసేజ్కి అనుగుణంగానే ఉంటాయి. ప్యాసేజ్లో ఉన్నాయి అన్న ఆన్సర్స్. పౌరుల్లో ఎలాంటి భావనతో కూడిన ఆలోచనలు కలగాలి? ఈ దేశం నాకేమిచ్చింది కాదు, నేను దేశానికి ఏం చేశాను, ఇంకా ఏం చేయాలి అన్న భావనతో కూడిన ఆలోచనలు అందరిలో కలగాలి. దేశభక్తి అంటే ఏంటి? 10వ ప్రశ్నకి సమాధానం ఏమిచ్చారంటే, తల్లి పట్ల చూపే ప్రేమను, గౌరవాన్ని మాతృభక్తి అంటారు. అలాగే మనం జన్మనిచ్చిన దేశం పట్ల చూపే ప్రేమ భావాన్ని, భక్తి భావాన్ని దేశభక్తి అంటారు. 11వ క్వశ్చన్, ఎప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది? విద్యార్థి దశ నుండే దేశభక్తి బీజాలు విద్యార్థుల మనస్సుల్లో మెలకలు వేయాలి. అప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ సెక్షన్, వ్యక్తీకరణ సృజనాత్మకత. 40 మార్కులు ఉంటాయి. సో ఈ 40 మార్కులు 3 సెక్షన్లుగా డివైడ్ అయ్యాయి. ఆ క్రింది ప్రశ్న 5 నుండి 6 వాక్యాలు జవాబులు రాయండి, షార్ట్ ఆన్సర్స్. 12వ ప్రశ్న, నగర గీతం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. లఘు సమాధాన ప్రశ్నలు 4కి జవాబులు రాయాలని, ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు. విషయానుగుణమైన జవాబులు పరిగణలోకి తీసుకోవాలి. సమాధానంలోని విషయానికి 2 మార్కులు, అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్కు. సో 3 మార్కులు ఈ విధంగా అలాట్ చేస్తారు. అక్షర దోషాలు లేకుండా అంటే గ్రామటికల్ మిస్టేక్ లేకుండా. పాలిశెట్టి ప్రభాకర్ గారి కాలం, ప్రాంతం, రచనలు, పురస్కారాలు వంటి వివరాలు ఆధారంగా చేసుకొని జవాబు రాస్తే మార్కులు కేటాయించాలి. సో కాలము, ప్రాంతము, రచనలు, పురస్కారాలు, ఈ 4 పాయింట్స్ కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవాలి స్టూడెంట్స్. 13th క్వశ్చన్, బలి చక్రవర్తి చేసిన దానానికి లోకం ఎందుకు ఆశ్చర్యపడింది? బలి చక్రవర్తి చేతులు చాచి వామనుడిని పూజించడం, దానము కోరిన వామనుడు తమ ఆగర్భ శత్రువైన శ్రీ మహావిష్ణువు అని తెలిసి కూడా దానం ఇవ్వటం, 3 అడుగుల నేల దానం ఇస్తే పరమాత్మకు ప్రీతి కలుగుగాక అనడం. ఈ భావన వచ్చేలా వాక్యాలు రాసిన, వ్యాసంగా రాసిన మార్కులు కేటాయించాలి. పాయింట్స్ రూపంలోనే కాకుండా పేరాగ్రాఫ్ రూపంలో రాసిన మనకి మార్క్స్ అలాట్ చేయాలని ఇచ్చాడు. సో 3 మార్కులు ఈ విధంగా అలాట్ చేయడం జరిగింది. 14th క్వశ్చన్ చూద్దాం. మీర్ ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నాడు? ఆన్సర్ చూద్దాం. ఆయన ప్రతి శుక్రవారం ఢిల్లీ జామా మసీద్ మెట్ల మీద కూర్చోవడం, ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు మాట్లాడే భాషను వినడం, నమాజు చదవడానికి వచ్చిపోయే వారి సామాన్య పలుకుబడులను ఒడిసి పట్టడం, ఉర్దూ సాహిత్యంలో పండితుల పారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యం ఇవ్వడం. ఇటువంటి వాక్యాలు కానీ వివరణతో కానీ జవాబు రాస్తే మార్కులు కేటాయించాలి. తెలంగాణ భవిష్యత్తుపై సందేహాలు తావులేదు అని అనడంలో సంపాదకుడి ఉద్దేశాన్ని తెలపండి. తెలంగాణ ప్రజలు కష్టించి పనిచేసే స్వభావం కలవారు. వీరి బుద్ధి బలానికి కొదవలేదు. స్వయం పరిపాలన వీరికి కొత్త కాదు. తెలంగాణలో అనేక సహజ వనరులు ఉన్నాయి. సో ఈ విధంగా రాస్తే మనకి 3 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్
క్రింది ప్రశ్నలకు 10-12 వాక్యాల్లో జవాబులు రాయండి. లాంగ్ ఆన్సర్స్ 4 ఇస్తాడు. 7 మార్క్స్ ఇచ్చి 28 మార్క్స్. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మానవుల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుటకు శతక కవులు కృషి చేస్తారు. అది ఎట్లాగో వివరించండి. విషయానికి తగిన భావం ఆర్ అంశం రాస్తే 4 మార్కులు. వాక్య నిర్మాణం వాక్య నిర్మాణ క్రమం పాటిస్తే 1 మార్కు. సముచిత పదజాలం వినియోగిస్తే 1 మార్కు. అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్కు. సో ఈ ఫాలో అయితే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఆన్సర్ ఏమిచ్చాడో చూద్దాం. శతక పద్యాల్లో ఆధ్యాత్మిక, నైతిక విలువలు కలిగిన పద్యాలు ఉంటాయి. దైవ పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనేవి అవసరం. పండితునికి గురుభక్తి, సత్యవాకు, మనసులో సౌజన్యం ఉండాలి. త్యాగదీక్ష చేపట్టి దీనుల దైన్యాన్ని పోగొట్టి దేశభక్తి కలిగి ఉండాలి. హరిదాసులను నిందించరాదు. భిక్షం పెట్టేవారిని అడ్డుపడరాదు. సత్పురుషులను వంచరాదు. మిత్రుడు పుస్తకంలా బోధిస్తాడు. కార్యసాధనకు సహాయపడతాడు. ఇలాంటి వారిని దూరం చేసుకోరాదు. ఇలాంటి అంశాలు రాస్తే వ్యాసంగా ఏదైనా అంటే పారాగ్రాఫ్ కూడా రాస్తే మీకు మార్కులు కేటాయించాలని చెప్పడం జరిగింది. అదే దీనికి ఆప్షన్గా ఈ క్వశ్చన్ ఇచ్చాడు. జీవన భాషం జీవన విలువలు బోధించి మానవ వికాసానికి దోహదం చేస్తుంది. ఎట్లాగో వివరించండి. జీవన భాషం పాఠం కవి మానవ వికాసానికి దోహదం చేసే పలు అంశాలు తెలిపారు. ప్రతి విషయానికి దిగులు చెందరాదు. లక్ష్య సాధనల్లో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటికి భయపడకుండా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తే విజయం లభిస్తుంది. సమాజంలో మనుషులంతా ఒకరికొకరు సహాయ సహకారాలతో జీవనాన్ని కొనసాగించాలి. వంటి అంశాలు వచ్చేలా జవాబు రాస్తే వాటికి అనుబంధం జవాబు రాసిన మార్కులు కేటాయించాలి. 17th క్వశ్చన్. పట్టణం అంటే గోల్కొండ పట్టణమే అని అనడానికి గల కారణాలు తెలపండి. గోల్కొండ పట్టణం శత్రు దుర్భేద్యమైన కోట లోపల ఉంది. ఈ పట్టణం సుమారు 4 మైళ్ళ వైశాల్యంలో ఉంది. అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఇందులో కచేరీ భవనాలు, ఉద్యోగస్తుల భవనాలు, దేవాలయాలు, మసీదులు, ధర్మశాలలు, స్నాన మందిరాలు వంటివి ఎన్నో ఉన్నాయి. ఇక్కడి బజారులో నగలు, నాణెములు, తినుబండరాలు, విలాస వస్తువులు బాగా దొరికేవి. కూలి కుతుబ్షా కాలంలో గోల్కొండ పట్టణం ఈజిప్టులా ప్రపంచం అంగడిగా పేరు పొందింది. ఇలాంటి భావనతో కూడిన జవాబు రాస్తే మార్కులు కేటాయించవచ్చు. చార్మినార్ కథల్లో కేశవస్వామి హృదయం ఉందన్న రచిత మాటలు సమర్థిస్తూ రాయండి. ఎల్లూరు కేశవస్వామి లోహియా సోషలిస్టు. భారతదేశం, పాకిస్తాన్ రెండుగా దేశ విభజన జరిగినప్పుడు సందర్భంలో హిందూ ముస్లిం మరణకాండకు ఆయన హృదయం చలించింది. చార్మినార్ కథలు కేవలం కథలు కావు, వాస్తవిక జీవితాల, సామాజిక పరిణామాల చరిత్రాత్మక కథలు. ఆయన మనసులో భావాన్ని చార్మినార్ కథలు అద్దం పడుతున్నాయి. హైదరాబాద్ రాజ్యంలో పరిణామాలకు యుగాంతం ఒక డాక్యుమెంటరీగా ఉంది. రూయి ఆప గొప్ప మానవీయ సంబంధాలను తెలుపుతుంది. భరోసా కథలో నమ్మిన పేదవారిని ఎలా మోసగిస్తారో అనే విషయం ఉంది. ఇలాంటి విషయాలు కోట్ చేస్తూ రాస్తే, మాటకు సమర్థిస్తూ జవాబు రాస్తే మార్కులు కేటాయించవచ్చు. 18వ క్వశ్చన్. మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవని రామాయణం ఆధారంగా వివరించండి. మూర్ఖులకు హితబోధ చెవికెక్కవు అని రామాయణం ఆధారంగా. మూర్ఖులకు బుద్ధి పని చేయదు. మందర చెప్పిన మాటలకు లోబడి కైకేయి రామ పట్టాభిషేకానికి అడ్డుపడి అవమానాల పాలైంది. రాముడి సహాయం కోరి సుగ్రీవుడు వాలి చేతిలో దెబ్బలు తిని తిరిగి వెంటనే మళ్ళీ వాలిని యుద్ధానికి రమ్మన్నప్పుడు వాలి భార్య తార వాలిని వారించినా వినకుండా మృత్యువు ఒడికి చేరాడు. మారీచుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, మండోదరి, ఇందరు హితబోధ చేసిన రావణుడు రాముడితో పోరు సల్పి మరణాన్ని పొందాడు. ఇలా పై అన్ని అంశాల్లో జవాబు రాసి ఏదైనా ఒక అంశం వివరించిన మార్కులు కేటాయించవచ్చు. దీనికి ఆప్షన్ ఏంటంటే ఉపవాచంకి వాల్మీకి మహర్షి రామాయణం రచించుటకు దారి తీసిన పరిస్థితులను వివరించండి. వాల్మీకి మహర్షి రామాయణం రచించుటకు దారి తీసిన పరిస్థితులు. ఒక్కసారి నారద మహాముని వాల్మీకి సంక్షిప్తంగా రామకథను వివరించాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. వాల్మీకి నదికి స్నానంకు వెళ్ళగా క్రౌంచ పక్షులు జంటను చూసి ఆనందించాడు. వేటగాడ ఆ జంట పక్షులకు ఒకదానికి గురి చూసి కొట్టాడు. రెండో పక్షి పడిన వేదన చూసి చలించాడు వాల్మీకి. వాల్మీకి బాధతో, శోకంతో కొన్ని వాక్యాలు పలికాడు. ఆ వాక్యాలే శ్లోకంగా మారాయి. అప్పుడు బ్రహ్మ వచ్చి వాల్మీకిని ఓదార్చి రామాయణం రాయమన్నాడు. ఇలా క్రమాన్ని పాటిస్తూ రామాయణ కథ
రచన కారణాలను తెలుపుతూ రాస్తే మార్కులు కేటాయించవచ్చు. సృజనాత్మక క్వశ్చన్ ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. అణగారిన వర్గాల వికాసానికి తన సమాస్థానాన్ని అర్పించి భాగిరెడ్డి వర్మ ప్రశంసకు ఒక కవిత రాయాలి. సో కవిత ఎలా రాయాలో చూద్దాం. భాగిరెడ్డి వర్మను ప్రశంసిస్తూ ఒక కవిత 8-10 పంక్తుల్లో పరిమితిలో రాయాలి. సో 8-10 సెంటెన్స్లో రాయాలి. ఏదైనా రాయొచ్చు, కానీ మార్క్స్ ఈ విధంగా అలాట్ చేస్తారు. విషయానుగుణంగా రాస్తే 4 మార్కులు, ప్రాసతో కూడిన కవితాత్మక పదజాలం రాస్తే 1 మార్కు, వర్ణనలతో కూడిన వాక్యాలు ఉంటే 1 మార్కు, అక్షర దోషాలు మిస్టేక్స్ లేకుండా రాస్తే 1 మార్కు. 7 మార్కులు ఈ విధంగా ఉంటాయి. మిత్రునికి లేఖ, ఇది కూడా వచ్చాడు. లేఖ రచన నియమాలు: స్థలం, తేదీ, సంబోధన, చిరునామా, సంతకం. ఈ హెడ్డింగ్స్ ఉంటే మీకు 2 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. విషయానుగుణంగా రాస్తే 3 మార్కులు, వాక్య నిర్మాణ క్రమం 1 మార్కు, అక్షర దోషాలు లేకుండా రాస్తే 1 మార్కు. సో 7 మార్కులు ఈ విధంగా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు పార్ట్ బి చూద్దాం. ఇప్పుడు పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. భాషాంశాలు. ఫస్ట్ వన్, కింది పదాలకు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. బతుకు తోవ. బతుకు తోవలో ఎన్నో సమస్యలు ఎదురైనా భయపడకుండా ముందుకు సాగాలి. సొంత వాక్యాలు ఏది రాసినా సరే ఇదే రాయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్, 1 మార్క్ వస్తుంది. పసిగట్టు. నేరస్తుల జాడను శిక్షణ ఇవ్వబడిన కుక్కలు పసిగడతాయి. కింది వాటిని సరైన జవాబును గుర్తించే సంకేతాన్ని ABCD బ్రాకెట్లో రాయండి. 8 మార్కులు ఉంటాయి. 3వ ప్రశ్న, తెలంగాణ పల్లెల్లో దసరా సంబరాలు ఘనంగా జరుగుతాయి. సంబరాలు గీత గీసి పదానికి అర్థం రాయాలి. సంబరాలకు అర్థం సి, వేడుకలు. కరెక్ట్ ఆప్షన్. 3rd క్వశ్చన్కి సి, వేడుకలు. వినియోగించు అనే అర్థాన్నిచ్చే పదం వెచ్చించు. వినియోగించు అన్నా వెచ్చించు అన్నా ఒకటే. సో 4th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ బి. విప్రుడు దేవాలయంలో పూజలు చేస్తాడు. భక్తులకు తీర్థ ప్రసాదాలను భూసురుడు అందిస్తాడు. వాక్యాల్లోని సమానార్థాలు పదాలు. సో ఇక్కడ విప్రుడు, భూసురుడు సమానార్థాలు ఇవి. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ 5th క్వశ్చన్ ఇస్ డి. కౌముది, చంద్రిక అనేవి కింది వాటిలో దేనికి పర్యాయ పదాలు? వెన్నెల. సో 6th క్వశ్చన్కి ఆన్సర్ వెన్నెల, ఆప్షన్ ఏ. భీముడు యుద్ధ రంగంలో శత్రువులకు భీముడు. గీత గీసిన పదానికి నానార్థాలు. సో ఇక్కడ ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు. సో భీముడు అంటే ధర్మరాజు తమ్ముడు, ఇంకొక భీముడికి మీనింగ్ భయంకరుడు. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ 7th క్వశ్చన్ ఇస్ డి. తొలి తెలుగు కావ్యం యయాతి చరిత్ర. సో తెలంగాణ ఈ కబ్బమును అమీన్ ఖాన్కు అంకితం ఇచ్చాడు. వాక్యాల్లో ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతులు దీనికి 8th క్వశ్చన్కి కావ్యం కబ్బం. 9th వన్, సరైన ప్రకృతి వికృతులను జత గుర్తించండి. సో ఏ, కార్యం కర్ణం అనేది సరైన ప్రకృతి వికృతి. సో 9th క్వశ్చన్కి ఆప్షన్ ఏ. 10th క్వశ్చన్, నగరము దీనికి వ్యుత్పత్త్యర్థం. సో దీనికి కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది అన్నది ఆన్సర్. సో 10th క్వశ్చన్కి ఆప్షన్ డి. ఇప్పుడు వ్యాకరణాంశాలు చూద్దాం. 11th క్వశ్చన్, వృద్ధి సంధికి ఉదాహరణ సి, భూవనైక. 12th క్వశ్చన్, నాయక ప్లస్ ఆలు కలిసి రాస్తే నాయకురాలు. కరెక్ట్ ఆప్షన్ ఫర్ 12th క్వశ్చన్ ఇస్ బి. 13th క్వశ్చన్, 4 రోడ్లు ఏ సమాసం? ఇది ద్విగు సమాసం. ఎందుకంటే నంబర్ సంఖ్య ప్రధానమైనది కాబట్టి ఇది ద్విగు సమాసం. కరెక్ట్ ఆప్షన్ బి. శ్లేషాలంకారం లక్షణం. నానార్థాలను కలిగి ఉండటం శ్లేషాలంకార లక్షణం. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ 14th క్వశ్చన్ ఇస్ ఏ. 15th క్వశ్చన్, అన్య పదార్థ ప్రాధాన్యం కలిగిన సమాసం. ఇది బహువ్రీహి సమాసం. కరెక్ట్ ఆప్షన్ బి. 16th క్వశ్చన్, చిరుగాలికి చిగురాకులు చిన్నగా కదులుతున్నాయి. వాక్యంలో అలంకారం స్వభావోక్తి అలంకారం. సో 16th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ డి, స్వభావోక్తి. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసలుగా వచ్చే పద్యం సి సమిది. కరెక్ట్ ఆప్షన్ ఫర్ 7th క్వశ్చన్ ఇస్ బి. 18th క్వశ్చన్, వాయుసుతుండు లంక నలువంకల దగ్ధమునర్చే శంభుడున్. ఇది ఏ పద్యపాదం? ఇది డి, ఉత్పలమాల. 18th క్వశ్చన్ కరెక్ట్ ఆప్షన్ డి. సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించి సామాజిక స్వచ్ఛత గురించి చెప్పాడు. సో కరెక్ట్ ఆప్షన్ 19th క్వశ్చన్కి ఏ. 20th క్వశ్చన్, తన 2 మనవరాలు హిందీ మాట్లాడతారని సదాశివ అన్నాడు. ఇది ఏ వాక్యం? ఇది పరోక్ష వాక్యం. కరెక్ట్ ఆప్షన్ ఫర్ 20 క్వశ్చన్ ఇస్ బి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.